నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని శాంతి భద్రతలు, మహిళల రక్షణపై హోంమంత్రి అనిత, బీజేపీ ద్వారకా తిరుమలరావుతో చర్చ, మహిళల భద్రతకు చర్యలు తీసుకోవాలని ఆదేశం. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ సీఎం జగన్ మర్యాదపూర్వకంగా కలిసిన బొత్స సత్యనారాయణ. ప్రధాని మోదీ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన మాజీ ఎంపీ మధు యాష్కి, ప్రధాని మోదీ, అదానీ ఆదాయాన్ని, దేశ సంపదను దోచుకుంటున్నారని ఆరోపణ. ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని జీకొండూరు, చెవుటూరు గ్రామాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ సృజన, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించారు. హోంశాఖ, రవాణా, యువజన సర్వీసుల శాఖలపై ఆయన సమీక్షించారు. అలాగే రాష్ట్రంలోని శాంతి భద్రతలు, మహిళల రక్షణపై చర్చలు జరిపారు. ఆసుపత్రుల్లో గొడవలు జరగకుండా తీసుకోవాల్సిన ప్రత్యేక భద్రతపై సీఎం సమీక్ష జరిపారు. గంజాయి నివారణ, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏపీ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ బలోపేతంపై కూడా చంద్రబాబు సమీక్షించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్స సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్సను జగన్ అభినందించారు. జగన్ ని కలిసిన వారిలో మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు పలువురు ఉన్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. కూటమి కుట్రలు చేసి అభ్యర్థిని నిలబెడదామని భావించినప్పటికీ వైఎస్సార్సీపీకి సంపూర్ణ మద్దతు ఉండటం, ఆ పార్టీ అధినేత జగన్ దిశానిర్దేశంతో ఆ పార్టీ నేతలంతా ఏకతాటిపై నిలబడి బొత్సను గెలిపించుకున్నారు. 3 ఏళ్ల పాటు బొత్స ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. గత 10 ఏళ్లుగా మోదీ రాజ్యాంగబద్దమైన సంస్థలను ధ్వంసం చేస్తున్నారని, ఆయన ప్రాణమిత్రులకు మొత్తం దేశాన్నే కట్టబెట్టారని ఏఐసీసీ అధికార ప్రతినిధి మధు యాష్కి గౌడ్ తెలిపారు. ఈ మేరకు ఆంధ్రరత్న భవన్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదానీకి పెద్దపీట వేస్తున్నారని, మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే అదానీతో సంబంధాలు ఉన్నాయన్నారు. అదానీ వ్యాపార అభివృద్ధికి మోదీనే కారణమన్నారు. మోదీ అవినీతిపై ఎక్కడా మాట్లాడనివ్వరన్నారు. పార్లమెంట్లో మైకులు కట్ చేస్తున్నారని, మోదీ అవినీతిపై ఇవాళ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మీడియా సమావేశాలు పెట్టామన్నారు. మోదీ, అదానీ దేశ సంపద దోచుకు తింటున్నారని ధ్వజమెత్తారు. ఈపీఓకి ఎల్ఐసి, ఎస్బీఐ కొన్ని కోట్ల రూపాయలు షేర్స్ ఎక్వైర్ చేస్తుంది. డిఫంక్ట్ కంపెనీ అయినాక కూడా ఈ ఎల్ఐసి, ఎస్బీఐకి ఎవరి ఇన్స్ట్రక్షన్స్ తోటి ఈ ఇన్వెస్ట్మెంట్ అదానీ గ్రూప్లో పెడుతుందనేది ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉన్నది. ఈ కంపెనీని బెయిల్అవుట్ అదానీకి సంబంధించిన బ్యాంక్రప్ట్ అయ్యే సంస్థలని బెయిల్అవుట్ చేయడానికి కొరకు ఎవరి ఒత్తిడితోటి జరుగుతుందనే దానిపైన విచారణ జరగాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇవి ఒకటే కాకుండా వైటల్ ఫైనాన్షియల్ సెక్టర్స్, ఎస్బీఐ కానీ ఎల్ఐసి గిట దివాలా తీస్తే దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైపోతుంది. అట్లాంటి సంస్థలది ఒక దిక్కు అవుతే, విదేశాంగ వ్యవస్థనే దిగజారుస్తూ మోదీ గారు విదేశ పర్యటనకు వెళ్ళినప్పుడు బంగ్లాదేశ్ కానీ, ఇజ్రాయెల్ కానీ, ఆస్ట్రేలియా కానీ తన ప్రాణమిత్రుడు అదానిని వెంట తీసుకెళ్ళి అక్కడి ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొచ్చి కోల్ మైన్స్ కానీ, పవర్ ప్రాజెక్టులు, డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్లు. నగరాలకు రాజకీయంగా గతంలో చాలా ప్రాధాన్యత ఉందని, తమకు రాజకీయ ప్రాధాన్యత తగ్గిందని నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్వి రావు తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో నగరాల సంఘం రాష్ట్ర కార్యాలయంలో నామినేటెడ్ పోస్టుల నగరాలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని రాష్ట్ర అధ్యక్షులు ఎన్వి రావు
అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నగరాల ప్రతినిధులు హాజరయ్యి వివిధ రాజకీయ అంశాలపై చర్చించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఎన్వీ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ సుబ్బారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం త్వరలో నామినేటెడ్ పోస్టులు ఇవ్వనున్న నేపథ్యంలో నగరాల సామాజిక వర్గానికి మంచి పోస్టు ఇవ్వాలని కోరారు. రాజకీయ చైతన్యం కల నగరాల సామాజిక వర్గం ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని అన్నారు. కూటమి అభ్యర్థులకు తమ సామాజిక వర్గం ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించారని చెప్పారు. కేబినెట్ స్థాయి నామినేటెడ్ పోస్టు తమ సామాజిక వర్గానికి కేటాయించాలని కోరారు. నగరాల సామాజిక వర్గం పశ్చిమ నియోజకవర్గంలోని మెజార్టీ ప్రజలు ఉన్నటువంటి సామాజిక వర్గం ఇది. అత్యధిక జనాభా కలిగినటువంటి నగరాల సామాజిక వర్గానికి గతంలో రాజకీయంగా చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి సామాజిక వర్గం. మరిపల్లి చిట్టు గారు కానీ, పోతుని చిన్న గారు కానీ తదితరులందరూ కూడా మాకు ఎమ్మెల్యే చేశారు. తమ్మిని పోతరాజు గారు. తదనంతరం రాజకీయంగా మాకు ప్రాధాన్యత లేకపోవడం వలన అనేక సంవత్సరాలుగా రాజకీయ ప్రాధాన్యత కావాలని చెప్పేసి కోరడం, అనేక మంది వివిధ పార్టీల్లో కృషి చేయడం జరిగింది. 2024లోనైనా సరే నగరాల సామాజిక వర్గానికి ఒక ఎమ్మెల్యే వస్తారని చెప్పేసి ఆశించాము ఎన్డీఏ ప్రభుత్వంలోని. అయితే మాకు ఎమ్మెల్యేగా మంచి అభ్యర్థిని మాకు సుజనా చౌదరి గారు మాకు ఇచ్చారు, చాలా సంతోషం. అయితే ఎమ్మెల్యే కావాలనుకున్నటువంటి సామాజిక వర్గానికి ఆ స్థాయిలో క్యాబినెట్ పదవులు హోదాలు ఉన్నటువంటిది కానీ, అయితే ఆ స్థాయిలో ఉన్నటువంటి పదవిని ఏదైనా సరే నామినేట్ పోస్టుల్లో మా సామాజిక వర్గానికి ఇచ్చినట్లయితే మా సామాజిక వర్గం సంతృప్తిగా ఉంటుంది. ఇప్పటికే అందరం కూడా బాధతో ఉన్నాము, చాలా కృషి చేసాము. అందరం కూడా ఏకదాటిగా ఎన్డీఏ అభివృద్ధికి కృషి చేసినప్పటికీ కూడా మాకు ఎమ్మెల్యే రాలేదనేటువంటి బాధ ప్రతి ఒక్కళ్ళ మనసులో ఉంది. మంచి ఎమ్మెల్యే ఇచ్చినప్పటికీ కూడా మాకు ఆ స్థాయిలో ఉన్నతమైనటువంటి పదవిని నగరాల సామాజిక వర్గానికి మీ ఎన్డీఏ. కల్లాన్ సూర్యారావు, శ్రీనగరం సంఘం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. మా రాష్ట్ర అధ్యక్షులు ఎన్వీ రావు గారు చెప్పినట్టు మేము ఆశించినది మిస్ అయినప్పుడు కూడా ఆ స్థాయిలో రేపు ఇచ్చేటటువంటి నామినేటెడ్ పోస్టుకి విజయవాడ అవ్వచ్చు, విశాఖపట్నం అవ్వచ్చు, శ్రీకాకుళం, ఏ ప్రాంతంలోనైనా తగిన ప్రాధాన్యత ఇస్తారని, గతంలో కూడా మేము అనేక రకాలైన పదవులను అనుభవించాము. అదే స్థాయిలో కూడా ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అందరూ కూడా, పార్టీ వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తారని, ఆ స్థాయికి తీసుకెళ్తారని. ఎందుకంటే ఈ సామాజిక వర్గము ఇప్పటి నుంచి కాదండి, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా రాజకీయంగా చైతన్యం ఉండి అనేక రకాలైన పదవులను అనుభవిస్తూ అనేక ప్రభుత్వాలకి అన్ని రకాల సహాయ సహకారం అందిస్తున్న తరుణంలో. నా పేరు అడ్డూరు రాము, నేను కృష్ణా జిల్లా నగరాల సంఘం ప్రెసిడెంట్ని. అయితే మేము ఎన్డీఏ ప్రభుత్వం గ్యారంటీగా గట్టిగా గెలిపించిన తర్వాత మన కోరికని గట్టిగా తెలియపరుద్దామనే ఉద్దేశంతో మా ఒక సామాజిక వర్గం మొత్తం బాగా ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేసి మంచి మెజారిటీతో గెలిపించేదాకా మా ప్రయత్నాలన్నీ మేము చేసాం. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మమ్మల్ని గుర్తించి మొత్తం ఏదైతే వాళ్ళన్ని ప్రకారం మేము పనిచేసామో అంత విజయం సాధించేదాకా మేము ప్రయాణం చేశాం. కాబట్టి ఇక మీదట మాకు ప్రాధాన్యత తప్పనిసరిగా కల్పించి మంచి నామినేటెడ్ పోస్టులు ఏదైనా మా వర్గానికి, మాకు 3 జిల్లాల్లో కూడా మా నగరాల సామాజిక వర్గం ఎక్కువ ఉంది. ఈ 3 జిల్లాల్లో కూడా అదేవిధంగా గెలిపించడం కూడా జరిగింది. కాబట్టి తప్పనిసరిగా మీ అందరికీ కూడా ఈ యొక్క సమావేశం ద్వారాగా మీకు తెలియపరుస్తున్నాం. తప్పనిసరిగా మాకు మంచి పోస్టులు ఇప్పించి గౌరవమైనటువంటి పదవులు దక్కేలాగా ప్రభుత్వం వారు మాకు సహకరించాలని మేము తప్పనిసరిగా ప్రాధాన్యత చేస్తూ ఉన్నాం. మీరు దాని గురించి మీ ద్వారాగా వాళ్ళకి తెలియపరుస్తున్నాం. గ్రామీణ స్థాయిలో క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు కేశినేని శివనాథ్ తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య నగరపాలక సంస్థ స్టేడియాన్ని బుధవారం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ సందర్శించారు. స్టేడియంలో వర్షం పడినప్పుడు గ్రౌండ్లో నీళ్లు నిలిచిపోతున్న విషయం క్రీడాకారులు కేశినేని శివనాథ్ దృష్టికి తీసుకురావడంతో కొంతమేరకు లేపవలసిన అవసరం ఉందని ఎంపీ కేశినేని శివనాథ్కు ఎమ్మెల్యే బోండా ఉమా వివరించారు. స్టేడియంలో క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకునేందుకు కావలసిన విధంగా స్టేడియంను తీర్చిదిద్దడంతో పాటు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే బోండా ఉమాతో కలిసి సమిష్టిగా కృషి చేస్తానని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ, 61వ డివిజన్ టీడీపీ ప్రెసిడెంట్ దాసరి దుర్గారావు, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నవనీతం సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఏపీ రాష్ట్ర శాసనమండలి సభ్యునిగా బొత్స సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యునిగా ఇటీవల ఎన్నికైన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణచే బుధవారం రాష్ట్ర శాసనమండలి అధ్యక్షులు కొయ్యే మోషన్ రాజు వారి ఛాంబర్లో బొత్సతో ఎమ్మెల్సీగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర, సంయుక్త కార్యదర్శి ఎం విజయరాజు పాల్గొన్నారు. పాశ్చాత్య ఆలోచన ధోరణికి స్వస్తి పలికేందుకు బీజేపీ ఆవిర్భావం అయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి తెలిపారు. పెనంలూరు నియోజకవర్గంలోని పోరంకి గ్రామాల్లో ఒక కళ్యాణ మండపంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధరేశ్వరి లాంఛనంగా ప్రారంభించారు. సభ్యత్వ నమోదుపై అవగాహన సమావేశాన్ని ఏపీ బీజేపీ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ 1984లో పార్లమెంట్ సభల్లో ఇద్దరితో మొదలైన ప్రయాణం ప్రస్తుతం దేశ అభివృద్ది కొరకు బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. భారతీయ సంస్కృతి విధి విధానాలతో బీజేపీ పనిచేస్తోందన్నారు. మోదీ నాయకత్వంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ సిద్ధాంతంతో ముందుకు వెళ్తోందన్నారు. ఈ సిద్ధాంతం అనేది మన లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఉంటుందన్నారు. కొన్ని రాష్ట్రాల్లో గెలవలేకపోయినా ఆయా రాష్ట్రాల అభివృద్ది కొరకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయంలో చెవుటూరు రైతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని జిల్లా కలెక్టర్ సృజన అన్నారు. కలెక్టర్ సృజన జీకొండూరు మండలం చెవుటూరు గ్రామంలో పర్యటించారు. తొలుత గ్రామ పరిధిలోని రైతులు అనుసరిస్తున్న జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పరిశీలించారు. నేలకు బలం, పంటకు ఆరోగ్యాన్నిచ్చే జీవామృతం తయారీ విధానాన్ని పరిశీలించారు. అదేవిధంగా వివిధ రకాల కషాయాల తయారీ, వినియోగించే విధానాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. కొన్నేళ్లుగా ఈ ప్రాంత రైతులు, కౌలు రైతులు తాము ప్రకృతి సేద్యం ద్వారా పండిస్తున్న పంటలు, దిగుబడి, మార్కెటింగ్ తదితర వివరాలను కలెక్టర్ అధికారులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో మన రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. ప్రఖ్యాతిగాంచింది. ఇప్పుడు చాలామంది రైతులు, ఇక్కడ చాలామంది ఆడవాళ్ళ రైతులతో మాట్లాడడం, మిగిలిన రైతులతో కూడా మాట్లాడడం, నమ్మి చేస్తున్న ఇనిషియేటివ్స్ అండి. అంటే అది పైనుంచి ఏదో పుష్ చేసి బలవంతం చేస్తుంది కాదు. వాళ్ళు అలవాటు పరుచుకొని మందులు కొట్టకుండా, రసాయన ఎరువులు, రసాయన మందులు కొట్టకుండా, కషాయాలతో, జీవామృతాలతో సొంతంగా వాళ్ళు తయారు చేసుకున్న న్యాచురల్ ఎలిమెంట్స్ కలిపిన కషాయాలతో వాళ్ళు గత 4-5 సంవత్సరాలుగా ఆ ప్రాక్టీసెస్ అలవర్చుకొని వాటిని పాటిస్తూ పూర్తి స్థాయిలో దానిలో లాభం చూసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు అలవర్చుకున్న పద్ధతుల గురించి వాళ్ళు అంతే స్పిరిట్తో, అంతే ఎమోషన్తో వాళ్ళు చెప్పగలుగుతున్నారు. అంటే ఇందులో నిజంగానే వాళ్ళకి లాభం, అంటే కమర్షియల్గా ఆలోచిస్తే ఒక రసాయన మందులు కొన్ని చేసే ఒక రైతుకి కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది, ఇవన్నీ వర్కౌట్ అవ్వవేమోననే ఒక అపోహ ఉంటే దాన్ని కూడా
రూపుమాపే విధంగా ఇది కమర్షియల్గా కూడా వైబుల్గా ఉంది, వర్కౌట్ అవుతుంది అండ్ పర్యావరణ హితంగా ఉంటుంది. సో అన్ని రకాలుగా మన ఆరోగ్యాలకి, మన పర్యావరణానికి, మన వ్యవసాయ పద్ధతులకి కూడా మంచి రూపు తీసుకొచ్చే విధంగా ఇది జరుగుతుంది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు రైతులు అందరికీ నా శుభాకాంక్షలు. ఇవి తెలియజేసినందుకు నా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ పద్ధతుల్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది, ఇంకా వ్యాప్తి చెందాల్సిన అవసరం ఉంది. వీటిలో నుంచి వచ్చిన కూరగాయలని వీలైతే మా అన్ని స్కూల్స్కి, హాస్టల్స్కి, అంగన్వాడీలకు కూడా పంపిణీ చేసే విధంగా అండ్ ఆ స్కూళ్ళు, హాస్టల్స్లో ప్రముఖ చిత్రనటులు తనికెళ్ల భరణి ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు. దుర్గగుడి దర్శన అనంతరం ప్రముఖ చిత్రనటులు తనికెళ్ల భరణి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. వీరికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం వీరికి ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు అమ్మవారి ప్రసాదము, శేషవస్త్రము, చిత్రపటము, పుస్తకాలను అందజేశారు. అనంతరం వీరు శ్రీ మల్లేశ్వర స్వామివారిని దర్శించుకుని స్వామివారి కీర్తనలను ఆలపించారు. రైస్ పుల్లింగ్ కాయిన్ పేరుతో హైటెక్ మోసానికి పాల్పడుతున్న 4 వ్యక్తులను కొత్తపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై నిన్న సాయంత్రం కొత్తపేట పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైస్ పుల్లింగ్ కాయిన్ అక్షయ పాత్ర అంటూ కొందరు దురుద్దేశంతో ప్రజలను మోసగించేందుకు హైటెక్ మోసానికి పాల్పడుతున్నారని, ప్రజలెవరూ ఈ మోసాల బారిన పడొద్దని సూచించారు. జకంపూడి జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో టీవీలు రిపేరు చేసే దుకాణం నిర్వహిస్తున్న ఆకన రాజు మరో 3 వ్యక్తులు కలిసి లక్కీ కాయిన్లను తయారు చేస్తూ ఉండగా అబ్దులో తీసుకుంటున్నట్టు తెలిపారు. విచారణలో హైటెక్ మోసానికి పాల్పడుతున్నట్లు తెలిసిందని వివరించారు. వైఎస్ఆర్ కాలనీలో మా టీము పెట్రోలింగ్ ఉన్న టైంలో వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఒక ఇంటి మీద రైడ్ చేసినప్పుడు అక్కడ ఆకన రాజు అనే ఒక టీవీ మెకానిక్ తన షాపులో ఒక ఈ రైస్ పుల్లింగ్ సంబంధించిన ఒక డివైస్ ప్రిపరేషన్ చేస్తున్నాడని చెప్పేసి ఇన్ఫర్మేషన్ పెట్రోలింగ్ టీం రావడం జరిగింది. దాని మీద అతని హౌస్ సెట్ చేసినప్పుడు ఈ ఆకన్ రాజు అతనితో పాటు ఇంకొక 3 అతన్ని హెల్ప్ చేసేవాళ్ళు పట్టుకోవడం జరిగింది. వాళ్ళని అతన్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు అతను చెప్పింది ఏమంటే డిఆర్పి అనే ఒక డివైస్ని, రైస్ పుల్లింగ్ అని మనం మామూలుగా అనుకునే డిఆర్పి డివైస్ని వాళ్ళు కొన్ని కెమికల్స్ వాడి ఒక పద్ధతి ప్రకారం ఒక 4 రోజుల పాటు దాన్ని తయారు చేసి దాన్ని ఎవరైతే ఇది ఇంట్లో ఉంటే డబ్బులు వస్తాయని మూఢనమ్మకంతో ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని లోపరుచుకుని వాళ్ళని లక్షల రూపాయలకి వాళ్ళని మోసం చేసే పరిస్థితి ఉంది ఇక్కడ. సో అలాంటి ప్రిపరేషన్ చేస్తున్న క్రమంలో మాకు సమాచారం రావడం, మేము వాళ్ళని పట్టుకుని అతని దగ్గర నుంచి ఆ కాయిన్, తయారు చేసిన కాయిన్ని, అలాగే తయారు చేయడానికి ఉపయోగించిన 2 ఇత్తడి చెంబులు కూడా సీజ్ చేయడం జరిగింది. ప్రజలందరికీ నేను కోరుకునేది ఏంటంటే ఇలాంటివి మనం ఏదైతే అత్యాశకు పోతామో అలాంటి వాళ్ళని వీళ్ళు టార్గెట్గా చేసుకుని మనకి లేనిపోని కథలు చెప్పి ఈ కాయిన్స్ మీ దగ్గర ఉంటే మీకు కోట్ల రూపాయలు కలిసి వస్తాయని అట్లా నమ్మించి ఎవరైతే ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉండి డబ్బు కోసం చూస్తారో వాళ్ళ దగ్గర ఇంకా లక్షల రూపాయలు దోచు. 29వ రోజు మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్కు ప్రజల విన్నపాలు వెల్లువెత్తాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్కు విన్నపాలు వెల్లువెత్తాయి. ఉండవల్లిలోని నివాసంలో 29వ రోజు ప్రజా దర్బార్కు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను విన్నవించారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పెన్షన్ అందించాలని, వైద్యానికి ఆర్థిక సహాయం చేయాలని, భూ కబ్జాదారులను తరిమివేయాలని, సొంత ఇంటి కల నెరవేర్చాలని, విద్యా, ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆయా విన్నపాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. వైసీపీ రౌడీలు తన గొంతుపై కత్తిపెట్టి ఇంటిని, పొలాన్ని కబ్జా చేశారని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన రిటైర్డ్ రైల్వే డ్రైవర్ పిల్లి అబ్రహాం కుమార్తె పిల్లి సుధారాణి మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు.
అచ్యుతాపురంలో ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలి 2 మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో 2 మరణించగా 40 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను యాజమాన్యం ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది. ఈ ప్రమాదంపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. జిల్లా కలెక్టర్తో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని శాంతి భద్రతలు మహిళల రక్షణపై హోంమంత్రి అనిత బీజేపీ ద్వారకా తిరుమలరావుతో చర్చ, మహిళల భద్రతకు చర్యలు తీసుకోవాలని ఆదేశం. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ సీఎం జగన్ మర్యాదపూర్వకంగా కలిసిన బొత్స సత్యనారాయణ. ప్రధాని మోదీ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన మాజీ ఎంపీ మధు యాష్కి, ప్రధాని మోదీ అదానీ ఆదాయాన్ని దేశ సంపదను దోచుకుంటున్నారని ఆరోపణ. ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని జీకొండూరు, చెవుటూరు గ్రామాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ సృజన, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని వెల్లడి. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.